ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్, బాగున్నారా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక చిన్న పరిశుద్ధుడు మీకు వందనములయ్యా. ఆశతో ఉన్నాము, అవసరతలో ఉన్నాము. మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆదరించి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర చదువుతున్నాను, చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకంటే శ్రమ మనకు ఓర్పు నేర్పిస్తుంది. ఓర్పు కావాలి అని అంటే శ్రమలో నుండి పోవాలి. శ్రమలో ఉన్నప్పుడు ఈ శ్రమలో నుండి నాకు దేవుడు విడుదల ఇస్తాడు అని ఓర్పుతో కనిపెట్టాలి. ఇవాళ మనుషులకు ఓర్పు లేదండి. కనిపెట్టలేరు, ఓర్చుకోలేరు, భరించలేరు, ఆగలేరు. అన్నీ అనుకున్నప్పుడు జరగాలి, ఇన్స్టెంట్గా జరగాలని అనవసరమైన శ్రమలు తెచ్చిపెట్టుకుంటున్నారు. శ్రమలో ఉన్నప్పుడు నాకు నిరీక్షణ ఉంది అని దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు ఓర్పు నేర్చుకుంటాడు, ఓర్చుకుంటాడు దేవుని నిమిత్తమే. పౌలు అన్నాడు, నిజమైన భయంకరమైన శ్రమలతో పోల్చుకుంటే ఈ లోకంలో శ్రమలు చులకనైన శ్రమలు. ఇవి తాత్కాలికమైన శ్రమలు, కొద్ది కాలమే, క్షణికమైన శ్రమలు, సులభమైన శ్రమలు. నిరంతరం అగ్నిగుండంలో అహర్నిశలు అల్లాడే ఆశ్రమ తర్పించుకోవడానికి, ఈ క్రీస్తు నిమిత్తం మనస్సాక్షిని కాపాడుకోవడానికి మనం ఈ లోకంలో ఈ చులకనైన శ్రమలను భరించడానికి, ఓర్చుకోవడానికి మనం నేర్చుకున్నప్పుడు ఓర్పు మనల్ని ప్రవీణులుగా చేస్తుంది. చూడండి, శ్రమ ఓర్పు పరీక్షను. ఓర్పు ఏం చేస్తుంది? మనకి ఒక పరీక్ష, ఒక టెస్ట్. ఏంటండి? పరీక్షకు వెళ్ళే వాళ్ళు చూడండి, పరీక్షలు అయిపోయేదాకా ఇంకొక 3 రోజులు పరీక్షలు ఉన్నాయి అబ్బా అని ఓర్చుకుంటారు. చూసారా? నిద్రపోకుండా చదువుతుంటారు, కష్టపడి చదువుతుంటారు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అని ఆశతో సిద్ధపడుతూ ఉంటారు. అలాగే మనకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. మన విశ్వాసం ఎంత, మన యొక్క త్యాగం ఎంత, మన భక్తి ఎంత అని ఎట్లా తెలుస్తుందండి? శ్రమలు వచ్చినప్పుడు తెలుస్తుంది. నీ విశ్వాసం ఎప్పుడండి? నీకు అన్నీ ఉన్నప్పుడు నీకు విశ్వాసంతో పని ఏముంది? నీకు కొరత వచ్చినప్పుడే నీవు ఎలాంటి విశ్వాసం ఉపయోగిస్తున్నావు అన్నది నిరూపించబడుతుంది. కాబట్టి దేవుడు మనకు కొరతలు ఇస్తాడు. ఆ కొరతల్లో విశ్వాసం ఉంచి దేవుడు చేసే అద్భుతాలు చూడాలి. శ్రమ మనకు పరీక్ష ఇస్తుంది. ఆ పరీక్షలో మనం నిలవాలంటే ఓర్చుకొని మనం దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకొని శోధన జయించువాడు ధన్యుడు అని ప్రభువు చెప్పినట్టుగా మన శోధనలను జయించినప్పుడు మనకు జీవ కిరీటం ఇస్తాడు అన్నాడు. నా పరుగు కడగొట్టించాను, నా పోరాటం ముగించాను, నా కొరకు జీవ కిరీటం సిద్ధంగా ఉందని పౌలు చెప్పినట్లుగా కొద్ది కాలం ఈ లోకంలో ఉన్న మన జీవితంలో కలిగే శ్రమల కొరకు వెంబేలు పడిపోక, దిగులు పడిపోక, వాటిని తాత్కాలికమైన ఉపశమనాలతో ఆ శ్రమను అవాయిడ్ చేయడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఆ శ్రమలు ప్రభు మీద ఆధారపడటం నేర్చుకుంటే, ప్రభువుకు మొరపెట్టుకుంటే, ప్రభువు నందు విశ్వాసం ఉంచిన నీ శ్రమలో నుండి ప్రభువు విడిపిస్తాడు అని నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయుచున్నది. పరీక్ష మనకు ఒక గొప్ప నిరీక్షణ వస్తుంది. నాకు ఒక జీవ కిరీటం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నా కొరకు దేవుడు తన రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. నేను వచ్చి నేను ఉండు స్థలములో మీరు ఉండేలాగా మరలా వచ్చి తీసుకొని వెళ్తాను అన్న ప్రభువు జయించిన వాడు నాతో పాటు కూర్చుని పెట్టుకుంటాడు అని చెప్పిన ప్రభువు ఈ శోధనల నుండి నన్ను జయిస్తే నాకు గొప్ప నిరీక్షణ ఉంది. ఎందుకంటే జయించిన వారికి దేవుడు తన పక్కన కూర్చునే భాగ్యం ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఒక విషయంలో జయించాలంటే ఓర్చుకుంటూ, చూడండి, ఒక ఆటగాడు ఎంత కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటాడో, 15 మినిట్సో లేక 1 అవరో లేక హాఫ్ అన్ అవరో ఆ యొక్క ఫైట్ కోసం అహర్నిశలు
తనను కంట్రోల్ చేసుకుంటాడు. తన డైట్ కంట్రోల్ చేసుకుంటాడు. తన యొక్క వెయిట్ కంట్రోల్ చేసుకుంటాడు. ఎక్సర్సైజ్ చేస్తాడు. చెమటలు కారుస్తాడు. గుద్దుతూ ఉంటాడు. పడుతూ ఉంటాడు. భుజం తీస్తూ ఉంటాడు అన్నట్లుగా ఎందుకొరకు నాకు ఈ పరీక్షలో నేను జయించాలి, నేను వరల్డ్ కప్ పొందాలి, నేను మంచి మెరిట్ తెచ్చుకోవాలి, మంచి విజయాన్ని పొందాలి అని ఆశపడి నష్టాన్ని లెక్క చేయకుండా సుఖభోజనాలు చేయకుండా శుభ్రంగా నిద్రపోకుండా తను అనుకున్నవన్నీ చేస్తూ కూర్చోకుండా గురి కలిగి తన పని మీద తన యొక్క ఆట మీద మనసు పెడతాడు. మనం కూడా అలాగే దేవుని మీద మనసు పెట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం మీద మనసు పెడితే ఈ లోకంలో ఆయన రాజ్య వారసుడిని అవ్వాలి, ఆయనకి ఇష్టానుసారుడిగా నేను మారాలి అనే ఆశ మనకి ఉంటే ప్రతి శ్రమలో మనకు ఒక పాఠం నేర్పిస్తాడు. ప్రభువు ప్రతి శ్రమలో మనం ఓర్చుకున్నప్పుడు ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందని బైబిల్ చెప్తుంది. ఆ కంగారులో చేసినటువంటి నిర్ణయాలు కానీ చేసిన పనులు కానీ మాట్లాడిన మాటలు కానీ మన జీవితానికి ఎంత అవమానాన్ని, సిగ్గును, నష్టాన్ని, శ్రమను కలుగజేస్తుందో మనం గమనించవచ్చండి. ఒక భార్య భర్త పెట్టే బాధలు ఓర్చుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకుంటుందండి. ఒక భర్త భార్యను భరించినప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకుంటాడు. మన బిడ్డలు మనల్ని విసిగిస్తున్నప్పుడు, కృంగదీస్తున్నప్పుడు మనం ఓర్చుకుంటే ఆ బిడ్డలను మనం మంచి దారికి తీసుకురాగలుగుతాం. ఓర్చుకోకుండా మనం తొందరపడి వారిని ఇష్టం వచ్చినట్టుగా శిక్షించి ఒక మోతాదులో కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ బిడ్డలను మనం పోగొట్టుకుంటాం. ఓర్పు కావాలంటే శ్రమ ద్వారానే ఓర్పు వస్తుంది. ఓర్పును కలిగిన వాడు పరీక్షించబడతాడు. అంటే ఓర్పు అనేది ఇట్ ఈస్ ఏ స్టడీ టైం అన్నమాట. మనల్ని మనం గ్రహించుకొని సిద్ధపడే టైం. పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు జయించగలుగుతాం. జయించిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను గురి వద్దకు పరిగెత్తాను. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు కలిగినా ఆగకుండా సాగాను, ఓర్చుకున్నాను. నా శ్రమను, నా బాధను, నా వేదనను, నా అవమానాన్ని నేను సిగ్గును అని అన్నప్పుడు నీవు సింహాసనాసీనుని వద్దు మన ప్రభువు మన కొరకు ఓర్చుకున్నాడు. ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత అవమానం, ఎంత త్యాగం. యేసుక్రీస్తు జనన దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న మనం ఇది గుర్తిస్తున్నాం. ఆయన ఎలాగో దేవునితో కూడా కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి ఒక మనిషిగా ఎంత ఓర్చుకున్నాడండి, ఎంత బాధపడ్డాడండి, ఎంతగా శోధించబడ్డాడు, ఎంతగా వేధించబడ్డాడు, ఎంతగా అవమానించబడ్డాడు, ఎంతగా ఆయన హింసించబడ్డాడు. అన్ని పరిస్థితుల్లో ఆయన ఓర్చుకొని తన రక్తాన్ని కార్చి తన కార్యాన్ని సమాప్తి చేశాడు. మనకు గొప్ప విడుదలను కలుగజేశాడు. మనకొక నిరీక్షణ ఆధారంగా మన ప్రభువు మారాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవ్వనస్తుడిగా, ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా, ఒక ఉద్యోగిగా, నీ ఉద్యోగంలో శోధనలు ఉన్నా, నీ కుటుంబంలో శోధనలు ఉన్నా, నీ ఇంటిలో శ్రమలు ఉన్నా ఓర్చుకో. శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకో. ఓర్పులో కలిగి నీవు పరీక్షలు, నీకు వచ్చే శోధనలు జయించుటకు నీవు సమర్థవంతుడవు అవుతావు కనుక విజయుడవు అవుతావు. నీకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఈ శరీరం ఇలా చీకిపోయిన తర్వాత నా కన్నులారా నేను నా విమోచకుడిని చూచెదను. ఆయన భూమి మీద ఆయన్ని నేను చూచెదను అని యోబు చెప్పినట్లుగా అంత నిరీక్షణతో, అంత శ్రమలో కూడా యోబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలు, శోధనలకు కృంగిపోక, దేవుని మీద ఆయాసపడక, ప్రభువు కృపలో భద్రపరిచి ఆయనకి ఇష్టలుగా పరీక్షలు, శోధనలు జయం పొంది దేవుని రాజ్య వారసులం అవుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్న శ్రమలను నేను చూచి కృంగిపోయేవారిగా కాక శ్రమలో ఓర్పును నేర్చుకొనుటకు, శ్రమ కలిగి ఉండుటకు గొప్ప భాగ్యమని ఎంచుకొని
శ్రమలో నీవు మాకు తోడై ఉంటావని విశ్వసించి మా శ్రమలో మాకు విడుదల ఇచ్చే దేవుడిగా ఉన్నావు, జయమిచ్చే ప్రభువుగా మా పక్షములోనే ఉన్నావని గుర్తించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, ఎవరైతే శ్రమలో ఈ హృదయమున ఉన్నారో నీవు ఎరుగుదువు కదా, వారిని ఒక్కసారి నీవు ఆదుకోనాయన. ఓర్పు దయచేయి, సహనము దయచేయి. నీ నిరీక్షణ కలిగిన జనులుగా ఈ లోక శ్రమల నుండి విముక్తి పొంది నిరంతరము కన్నీరు లేని, దుఃఖము లేని, శ్రమ లేని, వేదన లేని, మరణము లేని నీ రాజ్య వారసులుగా నిరంతరం జీవిస్తామన్న నిరీక్షణతో మా భక్తిని కాపాడుకున్నటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.